అంటే మన వాళ్ళు నార్మల్గా ఒక సినికల్ ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈవీ గారు ఉన్నంతకాలం ఈవీ గారి వల్ల సినిమా అది బాధ వేసింది ఏంటంటేనంటే, అంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే అందరూ ఏంటంటే నా కెరియర్ ఆయనతో ముడిపెడతాం ఒకటి. అంటే అక్కడ కూడా ఏంటి ఆయనకి ఎక్కడో తెలియకుండా నా కెరియర్ నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, చేసుకోలేకపోతున్నాను. నా కథల వల్ల ఆయన పేరు ఎక్కడో దెబ్బతింటుంది అని ఒక భయం ఉంటది కదా. నాన్నగారు లేకపోవటం వల్ల ఆ లోటు తెలిసిపోతుంది అని ఇలాంటి మాటల్లో అనేటప్పటికి ఎక్కడో మనకు పర్సనల్గా గుర్తుకుంటుంది. ఎందుకంటే ఎంత మనం ఏ సినిమా అయినా కూడా బాగా ఆడాలని, బాగా డబ్బు చేయాలని, మన కెరియర్ పెరగాలని అనుకుని నేను చేస్తాం అంతే. సో అలాంటివన్నీ దాన్ని బట్ ఆల్ సెట్ అండ్ డన్ మళ్ళీ ఇట్స్ గ్రేట్ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటానండి 62 సినిమాలు, చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను. బాపు గారితో, విశ్వనాథ్ గారితో, పెద్ద వంశీ గారితో, ఇలా లెజెండ్స్ తో, కృష్ణవంశీ గారితో, ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను. అవకాశాలు అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో, విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్కనండి. శ్రీకాంత్ గారి తర్వాత నేనేనండి. సో అది నాకు హ్యాపీ అండి. అంటే థింగ్ ఏంటంటే నేను వెళ్ళి వాళ్ళు చూస్ చేస్తాను. నేను ఎప్పుడు బాపు గారికో మన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఆ 2 కథలు వాళ్ళు నా దగ్గరకు వచ్చాయండి. మా నాన్నగారు ఎంత హ్యాపీ అయిపోయారంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేసి శుభప్రదం సినిమా అడిగినప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేయాలని చాలాసార్లు ప్రయత్నించారండి. కుదరలేదు అప్పుడు. జంజాల గారి దగ్గర చేస్తున్నప్పుడు అంటే ఆయనకి ఏంటంటే జంజాల గారికి ఒక సినిమా నాన్నగారు చేస్తారు, ఇంకో సినిమా ఇంకో బ్యాచ్. ఈ ఖాళీ ఉన్న టైంలో ఎక్కడికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అంటే విశ్వనాథ్ గారు సినిమా అంటే మేకింగ్ అన్ని తెలుసు కాబట్టి అండ్ హీస్ అ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు. ఆయన ఎక్సైట్ అయిపోయి ఎవరు ఫోన్ చేశారు తెలుసు, ఎవరు ఫోన్ చేశారు ఏమైంది, ఏదో అవార్డు వచ్చింది ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి త్వరగా అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు, నువ్వు సినిమాలో చేస్తున్నావు. దాని తర్వాత బాపు గారు అలాగే జరిగిందండి. ఫస్ట్ బాపు గారు ఎక్సైట్ అయిపోయారు, నాన్నగారు ఎక్సైట్ అయ్యారండి. అండ్ అంటే నేను చెప్తాను కదా రకరకాలు జరిగినాయండి. ఎస్, బికాస్ ఐ నో ఈవి సత్యనారాయణ గారి కెరీర్ ఎలా ప్రారంభమైందో అప్పుడు ఉన్న బ్యాచ్ లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఆయన స్ట్రగుల్, ఆ ట్రబుల్స్, ఆ మధ్యలో ఫస్ట్ పిక్చర్ చెవిలో పువ్వు చేయడం, తర్వాత అటు ఇటు ఆయనకున్న టేస్ట్లు, ఆ అభిరుచులన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరం బాగా కలిసి తిరిగాం. చాలా చెప్పేవారు. అంటే ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత ఎక్సైట్ అయ్యారంటే అదే దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేశాను. ఆయన అసలు ఒక తాత మనోడు రిలేషన్షిప్ అండి. నాకు ఆయనకి మనోడు అని పిలిచేవారు. ఆయన తోటి బాగుండేది. బాపు గారి దగ్గర అండి అసలు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు బాపు గారు నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎలా చూశారు ఆయన సుందరకాండ సినిమాకి. ఒకరోజు వెళ్ళి సార్ అసలు అడగకూడదు సార్, నన్ను ఎందుకు పెట్టుకున్నారు సార్, అసలు కారణం ఏంటి, నన్ను పెడతానికి ఏంటి అని ఒకే మాట అన్నాను. నేను కితకితలు అన్న సినిమా చూశానమ్మా, నాకు నచ్చింది, రెండోసారి కూడా చూశాను, VCDలో చూశాను మెడ్రాస్లో. చూసి ఆయన ఒకటే చెప్పారు, నాకు నచ్చింది కాబట్టి రెండోసారి చూశానమ్మా. ఇప్పుడున్న హీరోలు జనరల్గా అప్పుడు నేను ఎవరిన హీరోలు అంటే ఆ అమ్మాయిని పెట్టండి, అందంగా ఉన్న అమ్మాయిని పెట్టండి అంటారు. మీరు గీతా సింగ్తో చేయటం అన్న విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీరు కథకి గౌరవం ఇచ్చారు, ఆర్టిస్ట్ కాదు, అందుకు మీరంటే నాకు ఇష్టం అన్నారు. సో అదే చెప్తాను కదా, నాకు కితకితలు చేయటం వల్ల బాపు గారితో సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్ అండి. సో ఈవెన్ నాకు కొన్ని సినిమా, ఇప్పుడు నేను సినిమా అండి నా పర్సనల్ గా ఇష్టం, నా ఫేవరెట్ సినిమా, అది ఫ్లాప్ అయినా కూడా దానివల్ల చాలా క్యారెక్టర్లు వచ్చినాయి. అది చెప్పాను కదా ఇందాక, గమ్యంలో గాలి సీన్ గానే ఉంది, అన్ని ఆ క్యారెక్టర్ మంచి క్రిటికల్ రివ్యూస్ వచ్చాయి. అవునవును, నేనుకి మంచి రివ్యూస్ వచ్చినాయి కానీ బట్ ఇట్ డిడ్ంట్ డు మానిటరీగా చేయలేదు. అంటే ఐ థాట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాది కూడా మిస్టేక్ ఏంటంటే కెరియర్ బిగినింగ్ అండి. నన్ను ఇంకా ఏ జానర్లో చూస్తారా ఆడియన్స్, కామెడీలో చూస్తారా లేకపోతే సీరియస్ లో చూస్తారా, నాదే ఇంకా జానర్ ఫిక్స్ అవ్వలేదండి. ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేకుండా ముందు నేను అన్ని పరుపు వేసేసి పడుకుందాం అనుకుంటే అది కొంచెం ఇదైంది. ప్రాబ్లీ ఒక 3-4 years లేటర్ 2002లో 3లో చేశాను నేను, అది ఒక 6లో 7లో చేస్తుంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చింది. టైం బట్టి కూడా ఉంటుంది. ఒకసారి ముందు కొన్ని సినిమాలు ముందు వచ్చేస్తాయి, ఒక జనరేషన్ ముందు వచ్చేస్తాయి కొన్ని సినిమాలు, అలాగే మిస్ అయిన సినిమా అది నేను అన్నది. బట్ నువ్వు ఒకసారి రికాల్ చేసుకుంటే కనుక అంటే హీరో అవడం అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ టర్న్ నీ కెరీర్ లో. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, లేకపోతే నాన్నగారితో మాట్లాడేవా నేను హీరోని అవుతాను, నన్ను మీరు హీరోయిన్ చేయండి అని ఎప్పుడైనా అడిగేవా నువ్వు? లేదండి, అంటే ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ 70 మంది ఉండేవారు తెలుసు కదండి. నాన్నగారి దగ్గర అలా ఉండేవారు, ఒక బ్యాచ్లు ఉండేవారండి. అంటే ఒక సినిమాకి 3-4 ఉండేవారండి. ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు పని చేస్తుంటారు అండ్ కాన్స్టెంట్ గా ఏదో జరుగుతుంటుంది. ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్టింగ్ జరుగుతుంటుంది. సో నేను వెళ్ళి ఏం చేసేవాడి అంటే నాన్నగారు ఆఫీస్లోకి వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సీన్ పేపర్లు చదువుకుంటూ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే ఇక్కడ ఇది బాగాలేదు, ఇది పాత జోక్లా ఉంది, ఇలాగ జనరల్ గా వాళ్ళతో చదివించుకుంటాం కానీ అక్కడ చూసుకుంటాం, నేనైతే అలా చేద్దాం
అని అనుకునేవాడిని కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి. అండ్ నాన్నగారు కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ క్లాప్లు కొడతాను, వాళ్ళతోటి కంటిన్యూటీ లేదు, కరెక్ట్గా లేదు, ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఎక్కడో తెలియకుండా నేను డైరెక్టర్ అవుతాడని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఆయనకి నాకు ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్ ఉందండి, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందండి. సో నాన్నగారికి వచ్చినప్పటికి ఏమైందంటే, ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చాలా మంది అండి, కేఎల్ నారాయణ గారు అంటే నాన్నగారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం చూసారు, పెద్ద అబ్బాయి గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ అండి, ఆయన విజన్ బాగుంటది కదా మీకు తెలియదు, కెమెరామెన్ గా ఆయన ఏం చెప్తారు వచ్చి, పెద్ద అబ్బాయి బాగున్నాడండి, పెద్ద అబ్బాయిని హీరోని చేయండి, చిన్న అబ్బాయిని డైరెక్షన్. సో తెలియకుండా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అందరు నన్ను డైరెక్షన్ తోస్తున్నారు. సో బట్ అలా పాయింట్ ఆఫ్ టైంలో నేను కంటిన్యూ అయ్యానండి. చాలా బాగుంది సినిమా. అప్పుడు నేను క్యాషియర్గా, అంటే మా ఫాదర్ వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాం, ఎవరో ఒకరు చూసుకోవాలంటే నేను చూసుకుంటానని. ఐ వాస్ లైక్ 17 years old, 16 ఆ టైంలో నేను చేస్తానని మొత్తం నేనే కూర్చొని క్యాషియర్గా చేశాను. నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ అని ఇప్పుడు కొత్త టర్మ్స్ వచ్చినాయి, అది నేను వాడలేదు. క్యాషియరే నా దగ్గరకు రావటం, డబ్బులు ఇవ్వటం, బిల్లులు తీసుకోవటం, అవసరం సంతకం పెట్టించుకుంటాం, ఇంతే నా పని. సో అలాగన్నీ నేను చూసుకునేవాడిని. ఆ ప్రొడక్షన్ అక్కడ బాగా మెస్కి ఎంత అవుతుంది, నాకు అక్కడి నుంచి అవగాహన వచ్చింది. సినిమా మీద ఎంత ఖర్చు అవుతుంది, పర్ డే ఎంత అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత అవుతుంది అని. సో దాని తర్వాత చాలా బాగుంది సినిమా. ఆడియో ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారిని నాన్నగారు పిలిచారు, సూర్యవంశం చేశారు. సో 100 days ఫంక్షన్కి వస్తే అప్పుడు వెళ్ళాను, షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర చేతులను తీసుకుని క్యాషియర్ని పరిచయం చేశారు, వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతుంటే బర్నీ గారు, తనకిల బర్నీ గారు వచ్చి, సార్ అమితాబ్జీ ఆయన ఈవీ గారు రెండో అబ్బాయి, మీరు ఇప్పుడు షీల్డ్ ఇస్తే మళ్ళీ పిలిచారండి. వెళ్తున్న రవీంద్ర భారతిని పిలిచి షీల్డ్ ఇచ్చి ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఒక హైట్ క్యాయని అంటే 6'2.5" అండి. అభిషేక్ హైట్ నాన్నగారిని పిలిచాను, ఈవీ విజయ్ ఇది రావాలి, పక్క నుంచి వచ్చారండి, इसका फ्यूचर अच्छा है, इसको హీరో బనాలి అన్నట్టు అనేటప్పటికీ తెలియని మనం ఒక లోపల డాన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుదేవరా అంత మొత్తం లారెన్స్ మాస్టర్లు అందరూ వచ్చి డాన్సులు చేసేస్తున్నారు లోపల. అప్పుడు ఆ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటే చెప్పానండి, ఇలాగా ఈవినింగ్ అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏంటంటే ఇలాగా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే, ఆయన ఏమనుకున్నారు, నేను అమితాబ్ బచ్చన్ గారి కాంప్లిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. లేదు ఆయన చెప్పారని అవుతున్నామంటే, లేదండి ఇంట్రెస్ట్ ఉంది, బట్ అందరూ ఏంటంటే డైరెక్టర్ అంటారు. సో ఎక్కడో తెలియకుండా నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది, నేను బాగోనేమో, నేను అందంగా ఉండనేమో, అది చెప్పలేకపోతున్నారేమో అంటే, లేదు లేదు అదేం ఉండదురా అంటే, అప్పటికి ఉండేదండి, అప్పుడు ఇంకా బ్రేసెస్, ఎత్తుపళ్ళు అన్నీ ఉండేది, నాకు ఇంకా మేసాలు కూడా అని చాలా చాలా అంటే అప్పుడు చాలా పెళ్లి చూపులు జరిగాయండి. అంటే నా సినిమా ఫస్ట్ నేను హీరోగా అవుతుంటే రాయేష్ అయిపోతున్నాడు తర్వాత అందరికి తెలుసు రాయేష్ ఎలా ఉంటాడు, ఫోటోస్. ఈవి గారు చిన్న అబ్బాయి కూడా హీరో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రాయేష్ కంటే అందంగా ఉంటాడని వచ్చారు. చూస్తే ఇదేంటి ఇలా ఉన్నారని చాలా రిజెక్షన్స్ అయినాయి. చాలా మంది 2-3 సినిమాల్లో డైరెక్టర్స్ వచ్చారు, చూశారు, వద్దన్నారు. ఒకళ్ళైతే ఒక డైరెక్టర్ అయితే నేను మా అన్నని తీసుకెళ్ళానండి, ఏదో సినిమా ఆడిషన్కి వెళ్తున్నాను అంటే, నాన్నగారు అన్నారు వాడు కొంచెం మాట్లాడలేడు రాయేష్, నువ్వు తోడుగా వెళ్ళు అని. అప్పుడే బాంబే నుంచి ఫ్రెష్గా దిగొచ్చాం. దిగొస్తే ఒక డైరెక్టర్, నేను అడగంటూ నేమ్ పెట్టండి, వెళ్తే బాగానే ఉన్నావు కదా, అదే మీ అన్నయ్య బాగున్నాడు కదా, యాక్టర్కి బాగుంటాడు, నీకు ఎందుకు సినిమా ఇద్దరికి, నువ్వు బాగా మా నాన్నగారు బాగా సంపాదిస్తాను కదా, అందరికీ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపో, చదువుకుని అక్కడ సెటిల్ అయిపోయింది. నా కోపం, ఈయన ఏంటి నన్ను సెటిల్ అయిపోమంటాడా అని నేను మనసులో అనుకున్నాను. ఆ డైరెక్టర్ సినిమా చేయాలనుకున్నాను, తర్వాత చేశా. ఎవరైనా డైరెక్టర్ కృష్ణవంశీ గారు డేంజర్ సినిమా చేశాను. మల్లెపూ అనే ఒక సినిమా కోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు రాయేష్ తోటి వెళ్ళాను. పాపం జెన్యూన్ గా ఆయన కూడా కన్సర్న్ కదండి, అక్కడ పాపం నన్ను ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నన్ను ఎంత అనాలని కదా. కాదు కదా, ఆయన ఏమన్నానంటే ఒకటి మాట అన్నది ఏంటి, ఇప్పుడు మీ నాన్నగారు కానీ నా కానీ స్ట్రగుల్ అన్నది ఈజీగా రాలేదు. సక్సెస్ ఇక్కడ సక్సెస్ అంటే చాలా ఎంత తక్కువ మందికి ఉంటుంది. 100%లో ఒక 10% రేషియోకి సక్సెస్ ఉంటుంది, 90% ఉండదు. సో ఆ సక్సెస్ అవ్వకపోతే మాలాగా ఎక్కడ ఉంటుంది, నాకు ఇబ్బందులు తెలుసు కాబట్టి మీరు ఇబ్బందులు పడకూడదు అన్న మంచి కన్సర్న్ తోటి చదువుకుని హ్యాపీగా వెళ్ళిపోతే, నీకు రేపన్న రోజుని ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా చదువు అన్నది ఒకటి ఉంటుంది, నీకు రేపు వ్యాపారం పెట్టుకుంటానికి, ఉద్యోగం చేయడానికి ఉంటుందని అని ఆయన మంచితనంగా చెప్పారు. మనకేంటంటే నన్ను అవ్వనేమంటావా, నేను అవ్వలేను అనుకుంటావా, అది కదండి. దాని తర్వాత డేంజర్ సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పానండి, గుర్తుందా సార్ ఆ రోజు మీద నన్ను అమెరికా వెళ్ళిపోయి చదువుకోమన్నారు, ఇప్పుడు ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే, అంతగా రెవెన్యూ అన్నట్టు. అలా కాదు సార్, మీరు చెప్పింది మంచి విషయానికి నేను అర్థం చేసుకున్నాను. ఫస్ట్ ఆ రోజు ఆవేశంగా ఏంటి అలాగన్నారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైందండి. ఎందుకంటే మీరు దే బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాంగ్ టైం. సో మీకు మీరు కష్టపడి రూపాయి లేకుండా వచ్చి మద్రాసు వచ్చి అక్కడి నుంచి మీ స్ట్రగుల్స్, అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ స్ట్రగుల్స్, తినడానికి లేక ఉండటానికి లేక ఇలాగ మీ స్ట్రగుల్ అయ్యి, ఆ స్ట్రగుల్ మేము పడకూడదని చెప్పారండి, ఒక మంచి ఇదిగా చెప్పారు. సో అదే చెప్తాను కదండి, అంటే చాలా మందికి అవ్వలేడు
అనుకున్న వాళ్ళకి అయ్యాను అని ప్రూవ్ చేసుకుంటాం కదండి. ఎక్కడో తెలియకుండా అందరూ కూడా నువ్వు అవ్వలేవు అని చెప్తుంటే ఒక కసి వచ్చిందండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు అవ్వలేను అంటే ఆ కసి ఎవరి మీద కాదండి, మా అన్నయ్య మీదో లేకపోతే ఇంకొకరి మీద కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను యాక్టర్గా నిలబడాలి అని. అక్కడి నుంచి ఐ వర్క్ హార్డ్ అండి. అండ్ సినిమాలు అలా దేవుడి దేవుళ్ళ సినిమాలు వచ్చింది.